హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నిన్న సాయంత్రం ఈ సిస్టర్కి వచ్చేసి మనం బ్లౌజ్ కటోరీ కటింగ్ అనేది ఎలా చేసాము అనే దాని గురించి ఒక వీడియో చేసాము. ఈరోజు ఏంటి అంటే స్టిచ్చింగ్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక 10 నిమిషాలు కానివ్వండి, 5 నిమిషాలు కానివ్వండి నేను చేసి చూపిస్తాను. ఈరోజు ఈ యొక్క సిస్టర్కి ఈ క్లాస్ అనమాట, పర్సనల్ క్లాసు. ఇది నేను డైరెక్ట్ యూట్యూబ్లో పెడుతున్నాను. ఆఫ్లైన్ వాళ్ళకి, ఆన్లైన్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని. నేను ఇలా ఏది తీసినా కూడా అది షార్ట్ అయితే షార్ట్లో పెడతాను, పెద్ద వీడియో అయితే యూట్యూబ్లో పెడతాను. అందరూ ఫాలో అవుతూ ఉండండి, అందరికీ ఉపయోగపడే టిప్స్. అలాగే మీరు ఎవరైనా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జాయిన్ కావాలి అనుకుంటే నేను ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ కండి. ఓకేనా? ఇక రండి వీడియోలోకి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా మంచిగా జాయిన్ చేసుకోవాలి, ముడతలు లేకుండా చేయండి. జాయిన్ చేద్దాము. ఇలా స్లోగా మనం ఏంటంటే ఏది చేసినా కూడా ముడత అనేది రావద్దు. క్లాత్ని మంచిగా ఒత్తి పట్టడం, గుంజగడం ఇలాంటివి లేకుండా మనం ఆ పాదానికి అందచేయాలన్నమాట క్లాత్ని. ఇలా స్పాంజ్ క్లాత్ వచ్చినప్పుడు చాలా రిస్క్ ఉంటుంది మనకి. దాన్ని ఏం చేయాలంటే నీట్గా ఇలా అదిని పట్టుకుంటూ నేర్పాలి. మనం ఏదైనా కూడా చేయాలన్నమాట పనిని. అలా మనకి వీలు కాదు అంటే ఇలా గుండు పిన్నులు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎటు జరగదు. అలా 4 వైపులు కానీ, 2 వైపులు కానీ, 3 వైపులు కానీ. ఇలా నేను లైనింగ్కి ఇచ్చిన షేప్ ప్రకారం చుట్టూ కూడా ఒక పాదం మందం కంటే కొంచెం తక్కువ పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇవి ఓన్లీ ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కటోరీ చేసిన కటింగ్ అనమాట. మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను నిన్న ఆ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియో అనేది చూసుకోండి. ఓకేనా? అది చూస్తే మీకు ఈ ఒక పార్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. చక్కగా ఇలా జాయింట్ అనేది మనం చేసుకోవాలి. ఫస్ట్ మనకు పని పొడుపు రావాలి అంటే క్లాత్ని మనం ఎలా సముదాయించాలి అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క నైజం ఉంటుంది. కాటన్ క్లాత్కి ఒక రకంగా, స్పాంజ్ క్లాత్కి ఒక రకంగా. అది మన చేతులకి నేర్పాలన్నమాట. మనం ఎలా తిప్పాలి, ఎలా నెట్టాలి, ఎలా మనం దాన్ని గుంజాలి, ఎలా మన ఇది గోటితో మనకు అనుగుతుందా, ఇది చేతితో అనుగుతుందా అనేది మనకు తెలియాలి. అది తెలిస్తేనే మన టైలరింగ్లో క్లాత్ని మనం వడపగలిగే శక్తి ఉంటుంది మనకి. ఇలా చక్కగా మనం మొత్తం కూడా చుట్టూ కూడా ఒరిజినల్ అనేది కట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకో పార్ట్ ఉంటుంది కదా మనది ఫ్రంట్ పార్ట్, అది కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేయండి. మీకు ఇది ఏంటంటే ఫ్రీ డెమో క్లాస్ లాంటిది. మీరు రావాలి అనుకునే వాళ్ళు మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చండి చక్కగా. ఇంతమంది అనేది ఏం లేదు, గ్రూపులుగా మేము డివైడ్ చేస్తున్నాం అందరినీ. ఒక గ్రూప్కి వచ్చేసి 10 లేదా 15 మెంబర్స్ని అలా చేసి ఇలా పెద్ద మిషన్స్ మీదనే మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము. ఎందుకంటే డైరెక్ట్ బోటిక్ షాప్ పెట్టినా మనకి ఈ మిషన్ మీద ట్రైనింగ్ లేదు, మేము చేయలేము అనే టెన్షన్స్ లేదు. మీరు ఆన్లైన్కి కూడా మీరు ప్రిపేర్ చేస్తాము. మీరు వీడియోలో మేము చేయలేము, కనపడలేము, మాట్లాడలేము అనే స్కిల్స్ కూడా మేము నేర్పిస్తాము. మీకు అలాంటి టెన్షన్స్ ఏం లేవు. మీరు బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఎంత దూరమైనా రండి ఇక్కడికి. మీకు హాస్టల్ సౌకర్యం అన్నీ ఉన్నాయి, చక్కగా నేర్పిస్తాము. ఓకేనా? అలాగే దూర ప్రయాణం చేయలేము అనుకుంటే కటింగ్ పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, అలా కూడా మీకు ప్యాక్ చేసి పంపిస్తాము. దానికి సంబంధించిన వివరాలని నేను డిస్క్రిప్షన్లో మీకు మెసేజ్ రూపంలో పెడతాను. చక్కగా మీరు చూసి మీరు వాటికి కాల్ చేసుకోండి. ఓకేనా? ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇంకో పార్ట్ అనమాట. అంటే కటోరీ అనేది మనం ఇప్పుడు స్టిచ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిని చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. దీనిటేమో ఇలా ఇట్లా పెట్టాలన్నమాట. ఆపోజిట్. ఇప్పుడు ఇవి కూడా సేమ్ అలాగే ముడతలు లేకుండా మనకి జారే క్లాత్ కాబట్టి పిన్స్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ సిస్టర్ చూడండి, క్లాత్ని చక్కగా అదుముతున్నారు, మూలల దగ్గర తిప్పుతున్నారు, రౌండ్స్ దగ్గర క్లాత్ని సాగబీకట్లేదు. ఈ టెక్నిక్స్ తెలవాలన్నమాట. క్లాత్ని మనం హ్యాండిల్ చేసే విధానం ఇలా మనకి కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, ఇవి మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు మూలల దగ్గర కానీ, రౌండ్స్ దగ్గర కానీ ఏదైనా మన ఫ్యాబ్రిక్ ఇలా ఏదైనా చేసేటప్పుడు అటాచ్ చేసేటప్పుడు సాగే క్లాత్ ఏది, మనకి కాటన్ క్లాత్ ఏది, ఇలాంటివి చిన్నవి మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు తను చేయి మంచిగా దాని మీద పెట్టడం, అలా తిప్పే ఒడుపు ఇలాంటివి ఉండాలన్నమాట. ఇవి లేనిది బేసిక్స్ నుంచి మనం
కరెక్ట్గా మనం చేయాలి అని మనం కరెక్ట్గా రావాలి అంటే రాదండి. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు, కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది మనకు. ఓకేనా, చూడండి చక్కగా ఇలా రెండు కూడా జాయింట్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క డాట్ గుర్తు అనేది మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ నుంచి మనం పాయింట్ అనేది తీసుకుంటాం కొలతలు. ఇప్పుడు నేను డెమో క్లాసులలో కొలతలు కూడా చెప్తాను, బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది. అందరు రెడీగా ఉండండి. అయితే ఇప్పుడు ఇది పాయింట్ని బట్టి అంటే మనం పైనుంచి చెస్ట్ కొన భాగం, ఏ సిస్టర్కైనా చెస్ట్ కొన భాగం అనేది ఎక్కడుంది అంటే వెనక మనకి ఒక రెక్క అనేది ఉంటుంది. ఆ రెక్క సైజుకి మనకి ముందు భాగం అనేది ఉంటుంది. అది పైనుంచి కొలుసుకుంటేనే మనకు తెలుస్తుంది, కింది నుంచి కొలవద్దు ఎవరైనా. ఇప్పుడు పైనుంచి ఎంత ఉంటుంది అనేది మనం దీన్ని పెట్టి మనం కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ చూడండి దీందా అనేది చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏం చూసుకోవాలి కదా మనం. తర్వాత 5 పాయింట్ నుంచి మనం కొలుచుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఆది బ్లౌజ్ కొలుచుకోమను, ఆది బ్లౌజ్ తీసుకో కరెక్ట్గా వీడియో ముందే కొలు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పాయింట్ అనేది మనం ఎప్పుడైనా ఇక్కడ నుంచి కొలవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలవాలి. ఇది ఎంత ఉంది అని ఇలా పట్టుకొని చక్కగా చూడండి. పై ఖర్చు కూడా ఉంది కాబట్టి ఖర్చును వదిలేసుకుని 10 ఉంది. 10 ఇంచెస్ అనేది ఇక్కడ మనం పాయింట్ చేయాలన్నమాట. ఈ ఖర్చుల్ని కలిపేసి ఇలా నార్మల్ బ్లౌజ్కైనా దేనికైనా కూడా మనం ఇది కరెక్ట్గా మనం చేసుకోవాలన్నమాట. ఇలా ఖర్చు వదిలేసి కరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం పైకి వచ్చేసింది కాబట్టి 10 ఇంచెస్కి ఇక్కడికి ఉంది మనకి. ఓకేనా, ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని పైనుంచి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ డాట్ని మనం వేయాలన్నమాట. అంటే ఈ డాట్ మనం వాళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి, అంటే ఇప్పుడు వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంది, చాలా కావాలి అనుకుంటే ఇక్కడ దాకా వేయాలి. మనం ఆల్రెడీ పెంచుకున్నాం కదా, దాన్ని కటింగ్లో పెంచుకున్నాం కదా. అలా లేదు నార్మల్గా ఉందంటే ఇక్కడికి పెట్టుకోవాలి, ఇంకో కొంచెం నార్మల్గా ఉందంటే ఇక్కడ. వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి మనం ఈ భాగం దీన్ని మనం నిర్ధారించుకోవాలి. మనం నార్మల్గా వేద్దాం. ఓకేనా, మరీ ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా ఇలా మనం వేసేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసేది కొస అనేది వీళ్ళు ఇక్కడికే రావాలి. ఓకేనా, ఇక్కడికి పట్టేసుకుని వేసుకో. సేమ్ ఇప్పుడు దీనికి నేను ఇప్పుడు ఎలా అయితే వేసానో దీనికి కూడా అలాగే వేసి చేసుకోండి. దాన్ని బట్టి అది పెట్టుకోండి, సరిపోతుంది. ఈ రెండు ఒక దగ్గరకు ఉండాలి ఎప్పుడైనా మనం వేసేటప్పుడు. అలా పెట్టుకొని అటువైపు ఇటువైపు గుర్తు అనేది పెట్టేసుకొని వేయండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ బుక్స్లు పట్టి వైపు ఎలా అయితే వేస్తామో అలాగే వేయాలి. అది వేసే విధానం ఎలా వేస్తారు మీరు? తర్వాతకి లేదు, చిన్నగానే చేయొచ్చు. కానీ మనం ఫస్ట్ ఇది మనం ఎట్లా మీరు ఈ డాట్కి పట్టేస్తారా ఎలా వేస్తారా అనేది అలా పట్టుకుంటారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మూడో భాగానికి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటు 2 భాగాలు వదిలి ఇటు ఒక భాగం వదిలి ఇక్కడ గుర్తు అనేది ఉండాలి. ఇక్కడ పట్టుకొని ఈ కొసను పట్టుకోవాలి. ఈ కొసను పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు కోపుగా తడుగుతారు. అంటే చెస్ట్ భాగం మనకి ఇట్లా కొంతమంది కోపుగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం దగ్గరికి పెట్టాలి డాట్కి. లేదు వీళ్ళు రౌండ్గా తడుగుతారు అనుకున్న వాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఇచ్చుకోవాలి, 2 ఇంచెస్. ఇక వీళ్ళని బట్టి మనం ఈ డాట్ అనేది ఒక 1/2 ఇంచు అలా 1/2 ఇంచులో సగం ఇలా వేసుకోవాలి డాట్. ఓకేనా, ఇలా వేసుకోండి. ఏదైనా మనం ఏంటంటే కస్టమర్ని చూడాలి, వాళ్ళు ఎలా తొడుగుతున్నారు, వాళ్ళు తొడిగే విధానం ఎలా ఉంది, అసలు వాళ్ళు ఇలా అయితే తొడుగుతారా అలా అయితే తొడుగుతారా అనేది మనకు క్లారిటీ కావాలి. ఇప్పుడు కొంచెంమంది సీనియర్స్కి ఆది బ్లౌజ్ చూడగానే అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే ఆది బ్లౌజ్ లాగా కుట్టరు, అది ఇక వీళ్ళకి వచ్చినట్టు కుడతారు. అలా చేయొద్దు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా తొడుగుతారు అనేది మనకి చాలా ముఖ్యం. టైలరింగ్లో ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. వాళ్ళ స్టైలిష్ వాళ్ళకు ఉంటుంది, నేను ఇలా తొడగాలి వాళ్ళకి తగ్గట్టుగా మనం కుట్టాలి. చక్కగా ఇలా 1/2 ఇంచు బట్టి మనం చేసుకోవాలి.
ఇక దీనికి మూడో డాట్ అనేది ఉండదు, వేయాల్సిన అవసరం లేదు. ఈ 2 డాట్స్తోనే సరిపోతుంది. ఒకవేళ వేయాలి అనుకుంటే మనం కటింగ్లోనే ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఎక్కువ దీన్ని కొంచెం ఎక్కువ పెట్టుకొని మూడో డాట్ వేయాలి. ఇక కటోరీ కటింగ్కి మెయిన్ డాట్ ఇది ఒకటి సరిపోతుంది. ఇంకా మనకి దీనికి సపోర్ట్గా ఉండాలంటే ఇది ఒకటి సరిపోతుంది. లేదు నాకు 3 కావాలి అనుకుంటే దీన్ని ఎగస్ట్రా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. అది కస్టమర్ యొక్క ఆప్షన్. మనం కూడా మంచిగా ఉండాలనుకుంటే వేసుకోవచ్చు, అసలు అయితే అవసరం ఉండదు. ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వేయాలంటే అసలు అవసరం లేదు, ఆ డాట్ అనేది వేయకూడదు. ఇక డబల్ కటోరీ అనేది కటింగ్ వేరు ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో నీకు వివరిస్తాను, సరేనా? ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఇక ఇలా పెట్టేసి ఇప్పుడు ఏ పార్ట్కి ఏ పార్ట్ అనేది మనం చూసుకోవాలి. చూసుకొని చక్కగా మనం ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిది ఇది, ఓకేనా? దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా పెట్టుకొని చక్కగా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఎటువైపు ఎక్కువ ఉంది ఏంటి అనేది మనం పాదమందం ఖర్చుతో ఒకసారి ఇలా బోట్ నెక్ ప్రిన్స్ కట్కైనా అంత కరెక్ట్గా వచ్చిందా? మనం పెట్టుకున్న కొలత కరెక్ట్గా ఉంటే కటింగ్ అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇటు వదలకుండా ఇటు వదలండి కింది వైపు. అలా కొన్ని క్లాత్లు ఏమవుతాయంటే సాగుతూ ఉంటాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు, అలాంటప్పుడు పాదమందం పెట్టండి. కరెక్ట్గా మీరు ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టారో అంతే రావాలి. ఈ క్లాత్ని తిప్పాలి, గుంజొద్దు, నిముడుకుంటూ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రిన్స్ కట్కైనా కటోరీకైనా మనకు మెయిన్ జాయింట్ ఇదే చాలా ఇంపార్టెంట్. పైన ముడత రావాలన్నా రాకుండా ఉండాలన్నా, ఓకేనా? ఇలా ఇంకోటి వేసుకోవాలి. అది ఓవర్లాక్ చేసిన తర్వాత ఇంకోటి వేసుకోవచ్చు. ఒకటి పైనుంచి కూడా స్టిచ్ వేయచ్చు, అది వాళ్ళు తొడుగుతారంటే. లేదు వాళ్ళు తొడగరంటే లోన్ నుంచి కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇది ఇంతే. ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటంటే కేవలం ఇక్కడి వరకే మనకి చెస్ట్ భాగం మంచిగా ఉంటుంది, ఇదంతా ఉండదు అనమాట. నార్మల్గా ఉంటుంది. ఇంకా డబల్ కటోరీ కావాలి అనుకునే వాళ్ళకి, అది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాస్ అయితే నీకు మంచిగా అర్థమైంది కదా? నీకు ఏమేమి అర్థమైంది, ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి అనేది నాకు ఒకసారి దీంట్లో చెప్పమ్మా. చెప్పురా, ఇటు చెప్పు. మిస్టేక్ అది ఏం లేదు, కానీ ఇది కొంచెం క్రాస్ అనేది తక్కువ వచ్చినట్టుందండి. నాకు మెయిన్ క్లాత్ది క్రాస్ తక్కువ వచ్చింది, అదొకటి నా కటింగ్లో మిస్టేక్ అయింది. అంతేనా? క్రాస్ అనేది తక్కువ ఏం రాలేదురా? ఇది చూడు, ఇప్పుడు నీకు ఎట్లా అర్థమవుతుందంటే ఈ గీతలు చూడు స్ట్రైట్గా ఉన్నాయి, ఇవి చూడు క్రాస్గా ఉంది. మనం కరెక్ట్గా తీసినట్టు కరెక్ట్గానే ఉంది. క్లాత్ వేసేటప్పుడు మనం క్రాస్గా వేసాం కదా, అప్పుడు వచ్చింది. ఈ పీస్ వరకు మనం క్రాస్ తీసుకోవాలి, లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా. ఇదంతా స్ట్రైట్గానే ఉంటుంది. అది కటింగ్లో నీకు అర్థమైంది కదా? సరే, ఓకేనా? నీకు ఇప్పుడు క్లారిటీ అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా మొత్తం నార్మల్ బ్లౌజ్ లాగానే. వెనక రౌండ్ నెక్ అని ఏం లేదు, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు దీనికి. క్రాస్ బెల్ట్ వేయాలి, తిరగలు కాదు, ఇది స్ట్రైట్గానే ఉంటుంది.